సరే ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్‌లో గొడవ అయింది గదా! అంటే జర్నలిస్ట్‌లు ఎవరో వచ్చేసి తెలుగు జెండా ఎందుకు పెట్టలేదు? తెలుగు సినిమాల్లో బూత్ సినిమాలు తీస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయట్లేదు అని ప్రసన్న కుమార్ మీదికి గొడవకెళ్లారు గదా! అసలు ఆ వివాదం ఏంటి? అసలెందుకు గొడవ చేశారు? ఆయన ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉంటారు. ఆయన మీద ఇప్పటివరకు నాకు మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. 4, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మరి ఆయనకేమైనా లెక్కందిందో ఏం జరిగిందని గాని వేరే పార్టీ నుంచి ఏ పార్టీ గురించి కూడా మాట్లాడినప్పుడు ఎవరైతే ఈ తెలంగాణ వివాదం పట్టుకొచ్చారో హ్మ్. వాళ్ళు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఎవరెవరి దగ్గర డబ్బులు తిన్నారో వాళ్ళకి తెలియాలి. ఇవాళ మట్టుకు ఫిల్మ్ ఛాంబర్‌కొచ్చి ఆ జర్నలిస్ట్ మీద మంచి అభిప్రాయంతో ఇప్పటివరకు ఉన్నాయని ఒక 10 మందిని వెంట పట్టుకొని అక్కడ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? తెలంగాణ తెలుగే కదా! హ్మ్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఉన్న సెక్రటరీ ప్రశాంత్ కుమార్ యాక్చువల్‌గా అతన్ని. అతను బాలకృష్ణకి బంధువు. నాకు ఫ్రెండ్ అతను. అతన్ని మీద చేయి చేసుకుంటానికి అకారణంగాను. యాక్చువల్‌గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా పెట్టారు. నేను యాక్చువల్‌గా అందులో జాయిన్ అవుదామని కూడా అనుకున్నాను. ఇక్కడ ఉన్నా కూడా అక్కడ ఎందుకు జాయిన్ అవ్వకూడదని. మనం ఉండేది ఇక్కడ ఉన్నాం గదా! అంచేత ఎందుకు జాయిన్ అవ్వకూడదు అన్నాను కానీ అక్కడ నాకు పెద్ద రెస్పాన్స్ లేదు. అక్కడ పెద్ద అది పెద్ద యాక్టివ్‌గా ఉన్నట్టుగా నాకు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే నేను అక్కడ ఓటేయడానికి వెళ్ళాను ఈ మధ్యన ఒక 1 ఇయర్ బ్యాక్. ఫస్ట్ టైమ్ నాకు 'దిల్ రాజు' అక్కడికొచ్చి ఐ యామ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ 'కోకిల' అని వచ్చాడు. హ్మ్. మొన్నంటే అప్పటికి ఆల్రెడీ 25, 30 సినిమాలు తీసిన పెద్ద ప్రొడ్యూసర్ కదా! నా పక్కన ఉన్న ఫిల్మ్ స్టూడెంట్‌ని పరిచయం చేశాను అతనికి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే గొడవ పెడతారో దానికి అతనే ప్రెసిడెంట్. అతను తెలంగాణే కదా! అర్థమైందా? ఈళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోకెళ్ళి గొడవ పెట్టారా? ఛాంబర్‌లోకెళ్ళి గొడవ పెట్టారా? అనేది విజువల్స్ సరిగ్గా కనపట్లేదు. ఛాంబర్ తెలుగు చలనచిత్ర మండలి అని ఉంది. ఛాంబర్ అది. తెలుగు చలనచిత్ర ఆహ్, ప ప్రొడ్యూసర్ల మండలి వచ్చి ఇది. ఎవరు ప్రసన్న కుమార్ ఆళ్ళు ఉండేది యాక్చువల్‌గా. అతని మీద గొడవ కొట్టేయడానికి వెళ్ళిపోతున్నారన్నమాట. అంత అధికారం ఎవరిచ్చారు మీకు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది. అది. అందులోకెళ్ళి అడగండి. ఏ రాష్ట్రంలో భారతీయుడు అని కూడా ఎక్కడైనా కూడా ఉండొచ్చు. ఆస్తులు కొనుక్కోవచ్చు. బిజినెస్ చేయొచ్చు. ఆ మాత్రం తెలియకుండా ఉన్న మీడియం జర్నలిస్టులు ఒక క్వెషన్. తర్వాత చంద్రబాబు నాయుడు నేను నువ్వు తిడతాడు అతను. నీకెవడిచ్చాడురా అధికారం? స్టూపిడ్ ఫెలో. హూ ద హూ ద హెల్ ఆర్ యూ? అతను ఎందుకు తిడతారు? అసలు హైదరాబాద్ ఇండస్ట్రీకి రావడానికి కారణమే అతను. రామోజీ ఫిల్మ్ సిటీ బాగుపడ్డాక రమ్మన్నాడా? అన్నపూర్ణారావు రమ్మన్నాడా? అది వేరే విషయం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి కారణం అది. ఓకే. మీకు ఆ తర్వాత ఇయన్నీ భూత్ సినిమాలేంటి ఫిల్మ్ ఛాంబర్‌లో గొడవ పడతాయేంటి? ఫిల్మ్ ఛాంబర్‌లో మెంబర్స్ ఉంటారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ప్రొడ్యూసర్లు మెంబర్లు ఉంటారు. వాళ్ళని అడుగు ఎవరైనా ఫోన్ చేసి. నువ్వు తీసుకోపోనీ. మీ తెలంగాణ గవర్నమెంటు మీ అందరూ నేను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు తీసుకోండి. తెలంగాణలో ఉన్న వీరులు, శూరుల మీద ఈళ్ళ తీయరు. ఎవరి మీద తీయరు? వాళ్ళకి 'ఊ అంటావా, ఊ ఊ అంటావా' సినిమాలు తీస్తారు. నువ్వెవడు చెప్పడానికి? నువ్వెళ్ళి సెన్సార్ బోర్డ్‌ని అడుగు. సెంట్రల్ గవర్నమెంట్‌ని అడుగు గాని అర్ధరహితంగా మాట్లాడతాడు. ఈ మస్ట్ బి నంబర్ 1 ఇడియట్. నువ్వు చాంబర్‌కిని ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కెళ్ళి అలా తిడతావేంటి నువ్వు? ఆళ్ళకేంటి సంబంధం? ఆళ్ళు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. నేను నేను మెంబర్‌ని. ఓ 1,00,000, 2,00,000 కడితే మెంబర్‌షిప్ ఇస్తారు. ఇంకొక 50,000 కడితే ఫిల్మ్ ఛాంబర్‌లో మెంబర్‌షిప్ ఇస్తారు. బ్యానర్ రిజిస్ట్రేషన్. టైటిల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ అందులో ఒక 1500 కట్టాలి. ఇది అంతే అంతవరకే ఆళ్ళు. మాలో ఈ 24 క్రాఫ్ట్స్‌లో ఏమన్నా గొడవైతే తీర్చడానికి ఫిల్మ్ ఛాంబర్ ఉంటది. వాళ్ళని వీళ్ళని ప్రొడ్యూసర్ ఎగ్గొట్టాడుగా డబ్బులు వీళ్ళని ఎవడైతే ఎఫెక్ట్ అయ్యాడో వాడిని పిలిపించి కూర్చోబెట్టేసి నువ్వు ఇలా డబ్బులు ఇవ్వాలి నీ దగ్గర పనిచేసేటి బిజీగా అక్కడి వరకే ఉంటది. అందులో తెలంగాణ వ్యక్తులు చాలామంది ఉంటారు. వీళ్ళు అనుకోకుండా ఏదో విధంగా ఈ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నదన్నట్టుగా తెలిసిపోతుంది. అతని మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది. మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవాడు ఒకాయన ముసలాయన. ఏదో పేరుంది ఆయన పేరు. హ్మ్. అతను చాలా బాగా చెప్తూ ఉండేవాడు. మాకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి కదా! అది చెప్తూ ఉండేవాడు. ఇప్పటి నుంచి కదా! నేను 4, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా యూట్యూబ్‌లో. ఇప్పుడు సడెన్‌గా మరి అతనికి లెక్క ఏమైనా అందిందేమో! ఏ పార్టీ వాడు గొడవ పెట్టుంటాడు. మీకు అవసరం వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్ర వాదం వస్తే మీరేం చేయలేరు. ఏం చేయగలరు? ఇక్కడ ప్రాపర్టీ ఉన్నవాడిని మీరు ఇచ్చేయాలా? నాకెక్కడ ఉంది? పూనాలో ఉంది. ఆ! గోవాలో ఉంది. వాట్ కెన్ యూ డూ? ఆంధ్రాలో ఉంది. ఆంధ్ర వ్యక్తి. నేను తమిళనాడులో పెరిగాను. తమిళనాడులో ఉంది. వాట్ వాట్ కెన్ యూ పీపుల్ డూ ఇట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అని. అక్కడికెళ్ళిపోయి 10 మంది ఎళ్ళిపోయి మా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చిన ఆయన ఎవరో బొమ్మ పెట్టలేదు ఆయన తెలంగాణ అట. నువ్వు పెట్టు ఆల్రెడీ ఉంది. మొత్తం అంతా నింపేసుకో. తెలంగాణ చాంబర్ పెట్టు. తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ని పెట్టు. మొత్తం అంతా నువ్వు అనుకున్న తెలంగాణ వాళ్ళది పెట్టుకో. ఎవడొద్దన్నాడు? నువ్వు ఈళ్ళ దగ్గరికొచ్చి ఎలాగంటావేంటి? అందులో ఇందులో ఉన్న వాడిలో సగం మంది తెలంగాణ ప్రొడ్యూసర్‌లే. ఆహ్, 'దిల్ రాజే' తెలంగాణ అతను కదా! వాట్ ఈస్ హి టాకింగ్? ఏదో ఎవడో గొడవ పెట్టమన్నాడో ఆ పార్టీ పేరు నేను చెప్పను. అలా పెట్టడం వలన మీకు వచ్చే ఓట్లు కూడా రావు.
మీరు అందరిలోనే బ్యాడ్ అయిపోతారు. ఇప్పుడు మీరు బదనామీ అయిపోతారు. వాళ్ళంటే అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు గెటౌట్ అంటే ఆంధ్ర వాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు అందరూ మొత్తం భయపడి దబ్బినానికి ఏమంటారు? డోంట్ టాక్ రబ్బిష్. ఏం మాట్లాడుతున్నాడు? మెదకి వెళ్ళిపోతున్నారు అనమాట. ప్రసంగం మరి అర్థం జడలేదు. అక్కడికి కూడా బయటకు వచ్చాడు. అక్కడ పెట్టాం కదా ఫోటో అన్నాడు. అది మీరెవరు చెప్పడానికి? అందులో బొమ్మలు పెట్టారా లేదన్నది. అంతకుముందు కాపు కామారు ఉండేది యాజిటీజ్గాని అక్కడే. అంటే కమ్మోళ్ళు ఓట్లు పెట్టేవారు, మిగతా వాళ్ళు పెట్టలేదు అని అది యాజిటీజ్గా ఒక గొడవ ఉంది. అది వదిలిపోయి ఇప్పుడు తెలంగాణ పట్టుకొచ్చి ఈయనవాడు కొత్తగా ఏమీ లేదు. మీరు బూత్ సినిమాలు చేస్తున్నారు. వాళ్ళని అడుగుతాడేంటి? ఆఫీస్ అది. ఆ? ఇది ఎంత అపహాస్యంగా ఉందంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆడికి టికెట్ ఎందుకు ఇచ్చావు ఊరు? ఎవడండి స్టూపిడ్ ఫెలోస్. 4-5 వచ్చేసి కొట్టేస్తారా? కొట్టండి చూద్దాం. నేను ఛాంబర్కి వస్తాను రేపు ఒకటికి. ప్లస్ ఏమో తెలంగాణ ఛాంబర్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ఒకటి నాకు కలిగింది. ఎందుకంటే వీళ్ళ మీద కోపం కాదు, సరదాగా అందులో కూడా ఒకటి పెడదాం, పోతే పోతే ₹1,00,000 అక్కడి నుంచి ఒక సినిమా, అక్కడి నుంచి ఒక సినిమా, ఇక్కడి నుంచి మన స్టూడెంట్లతో చేయిందామని చెప్పేసి నా మనసులో ఉంది యాక్చువల్గా. ఇప్పుడు అది కూడా పోయింది నాకు ఆ అభిప్రాయం కూడా. ఇక్కడికి వచ్చి మన వీళ్ళు ఎక్కడికో వేరే ఆఫీస్ ఉంటే అక్కడ దిల్ రాజు వీళ్ళందరూ ఆంధ్ర అతను ఇక్కడే నా ఫ్లాట్లోనే ఉంటున్నాడు. అతనికి వేయకుండా నేను దిల్ రాజుకి వేసాను ఓటు. అర్థమైతే ఇప్పుడు కాదు, మీరు కావాలని పట్టుకొస్తున్నారు. తర్వాత వచ్చి అన్ని బూత్ సినిమాలు ఏంటి? ఎవరు చదువుకోలేదట ఆంధ్రాలో. నువ్వు ఒక్కడ చదువుకున్నావు బాబు. యూఎస్కి చూడు. ప్రతి డెవలప్డ్ పర్సన్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి డెవలప్ చేస్తే కూడా ఆంధ్ర వాళ్ళే, ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇప్పుడు కళ్ళు తెరిసావు నువ్వు. అర్థమైంది. ప్లస్ తెలంగాణలో ఉన్న వాళ్ళ మీద సినిమాలు తీసుకో. నేను ఎవడైతే పంపించాడో వాళ్ళని తీయమను. వీళ్ళు తీరు. మీరు ఎందుకు చేస్తారు? ఏ ప్రొడ్యూసర్కి ఇష్టమైతే ఆ ప్రొడ్యూసర్ చేస్తాడు. అది అంటావా లేదా శ్రీలీల అంటదా, అది వేరే విషయం. అది మా ఇష్టం అయితే మేము తీసుకుంటాం. నువ్వు ఎవడు చెప్పడానికి అంటాను. నువ్వు తీసుకో వెళ్ళి సినిమాలు. తెలంగాణలో పుట్టి పెరిగిన పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, లేరని నాను. వాళ్ళ మీద నువ్వు తీసుకోవే వెళ్ళి. ఫండ్ అంటే అదేదో ఫండ్స్ కలెక్ట్ చేస్తాడు. ఒక సినిమా అవుతుంది, ఎవడేస్తాడు? 5,000 కూడా ఎవడను తీ. ఒక సినిమా దిగా నువ్వు వెళ్ళి. ఏదో కవర్లు చెప్పడం కాదు. వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు ఆంధ్రాను తెలంగాణ వివాదం పట్టుకొస్తాబట్టి తెలుగులోను తెలుగు వాళ్ళందరూ ఒకటే. మీలాంటి వాళ్ళ వల్లనే విభేదాలు. అందరు తెలుగు వాళ్ళు ఒకటే. అదే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరు తెలుగు వాళ్ళు ఒకటిగానే ఉండాలి. ప్లస్ సినిమా ఫీల్డ్ అనేది కళారంగంలో నీకు రాష్ట్రీయ విభేదాలు ఏంటి? మీకు ఏదో తెచ్చుకున్నారు, మీకు ఇచ్చింది కూడా ఎవరు? కాంగ్రెస్. మరి కాంగ్రెస్కి సరిగ్గా ఉన్నారు మీరు, వాళ్ళకి ఎకనామం పెట్టారు. ఇచ్చింది సోనియా గాంధీ మీకు. వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్ కదా. ఆవిడకి బ్యాక్ చూపించారు అంతేనా? చేత ఎవడండి ఆడు అతని మీద గౌరవం పోయింది. అతను యాక్చువల్గా చాలా బాగా మాట్లాడతాడు. ఎందుకు సడన్గా వచ్చేసి ఎక్కువ మాట్లాడుతున్నాడు. తర్వాత శ్రీనివాస్ యాదవ్ అని అతను వచ్చేది సెటిల్ చేసి ఉంటాడు ఇవాళ. అతను ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. అంగడే అంటాడు పాపం. సో అక్కడ వచ్చింది ఏంటంటే, నేను వాళ్ళ మీద ఈ సినిమా ఏంటి నువ్వు చూసుకో వెళ్ళి. హ్యాట్ కలెక్షన్ ఏదో ఫండ్ కలెక్షన్, క్రౌడ్ ఫండ్ అంట. ఎవడెత్తంటే తెలంగాణలో వచ్చేది క్రౌడ్ ఫండ్కి కోట్లు. ఈ యొక్క సినిమా తీయాలంటే ఆడెవడో నన్ను ఒక బయోపిక్ తీయమన్నాడు. పుట్టింది కర్ణాటక, ఆ పేరు మర్చిపోయాను. మేము ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టి అవదయ అని చెప్పాను. వచ్చాను అదికి. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు చెప్తాను మీకు. అదే నేను అనుమానంగా చెప్పాను. అతను ఒక మంచి సైంటిస్ట్, రైల్వేని బాగు చేసిన వ్యక్తి మీద ఒక టీం అన్నారు. ఆ పేరు నాకే సరిగ్గా తెలియదు యాక్చువల్గాను. తర్వాత చేస్తాను. నేను దాని గురించి చదవాలి కదా. నేను ఓల్డ్ ఫ్యాషన్ సినిమాలు తీయను. ఐ జస్ట్ కాంట్ స్టాండ్ ఇట్. నాకు మోడర్న్ మిస్టరీస్ ఇప్పుడు జరుగుతున్నవి అవి చేస్తానమాట. అవి నాకు ఇష్టం. అలా కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ్మ, స్కిజోఫ్రెనియా మీద తీశాను. అంచేత అతను ఎలా చెప్పాలో తెలియక ఎవరితో తీయంటే 5 కోట్లు ఉన్నాయి కదా, ఇంకొక 5 కోట్లు ఎవడో ఇస్తాడులే అని తీసేమని చెప్పాను. ఎవడైనా అంటాడు సినిమా వస్తేనే. ఐ సెట్ దట్. వాళ్ళని కూడా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మా ఓన్ ఛానల్లో. ఇతను వాళ్ళ మీద తీయొచ్చు కదా, వీళ్ళ మీద తీయొచ్చు కదా. దేశభక్తి మీద సినిమాలు తీయడానికి వచ్చాము మేము అందరం. మాకు వేరే పని లేదంటే. ఒక సినిమా తీగ ఒక సినిమా తీసాడు గాంధీ మీద. 20 సంవత్సరాలు కష్టపడి రిచర్డ్ డాటర్ బరో అని. అలాగే ఎవడు తీస్తాడు? అంచేత దేశభక్తుల మీద తప్పితే ఇంకేం పని లేదండి ప్రజలకి. దేశభక్తి మీద, భారతం మీద, రామాయణం మీద ఎవడు చూడరు ఇప్పుడు సినిమాలు. బైబిల్ మీద, ఖురాన్ మీద తీస్తే చూడరు. వాళ్ళకి పిల్లి మీద ఎలక మీద పిల్లి ఎక్కి వాడుకోరు. అంటావా, నేను అంటానా అని వెనకాల వేస్తూ ఉంటాడు. అటువంటి సినిమాలు కావాలి. అటువంటి సినిమాలు తీయకూడదట. ఏమంటారు చెప్పడానికి? విత్ హెల్ ఆర్ యూ టు టెల్ మీ. నువ్వు తీసుకెళ్ళి నీకు ఎవరు పెడతారో తెలంగాణలో పెట్టించి తీయండి. ఇక్కడ ఉన్న దేశభక్తులందరూ ఫోటోలు వేసుకో, చామర్ నిండన్న. నీ మీద కూడా అంటించేసుకో కావాలంటే. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడంటాడు? తెలంగాణలో ఉన్న దేశభక్తుల గురించి సినిమా తీయాలంటే ఇది ఒక్క సినిమా తీయాలి దిగుద్ది కొంచెం అంతా.
ఆ? అంచేత అంచే అప్పుడు కానీ అర్థం అవుతుంది సినిమా తీయడం అంటే ఎలాకాలం ఉందట్టుది. 30-40 కోట్లు కావాలి సో ఒక సినిమా తీయాలంటేనే ఇటు సినిమా తీసేస్తాయట ఇటు క్రౌడ్ ఫండ్ తగ్గేస్తారు మరి తెలంగాణలో వేసుకో 1,00,000 2,00,000 వాడండి వాడు వాట్ ఆర్ యూ టాకింగ్ అని నాన్ సెన్స్ ఎవడో చెప్పన్నాడు ఆ పార్టీ పేరుని చెప్పను నన్ను నోటితో అన్నా ఎందుకంటే తెలంగాణలో ఉన్న పార్టీల పేర్లు చెప్తుంటే గొడవ పెడుతున్నారు మనం చెప్పాం కదా లాస్ట్ టైం ఎందుకు వచ్చింది కూడా చెప్పట్లేదు యాక్చువల్గా ఈ డ్రామాలేంటి ఫిలిం ఛాంబర్కి వచ్చే డ్రామాలేంటి మీరు పెట్టుకున్న ఛాంబర్లో ఎవడ చేరట్లేదని మీరు ఆడవాలి కానీ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ ఇది అయితే ఆంధ్రాది కాదు అది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ఏంటి? తెలుగు మాట్లాడే పౌతి కౌన్కెస్గా కాబట్టి అక్కడ చేరచ్చు అదే ఛాంబర్లో నువ్వు సినిమా తీయాలంటే బ్యానర్ ఎవడైనా ఓపెన్ చేసుకోవచ్చు ఏంటి బాంబే నుంచి నేను బాంబేలో ఓపెన్ చేశాను మెడ్రాస్లో ఉంది నాకు బెంగళూరులో ఉంది అన్ని చోట్ల అన్ని లక్షలు కట్టి చేశాను అన్ని చోట్ల అన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెట్టి చేశాను అలా పెడితే మనకి ఇన్సూరెన్స్ చాలా వస్తాయి అన్నమాట అంతే తప్పితే నువ్వు అక్కడికి వెళ్ళి తెలంగాణ ఈడు బాంబు పెట్టలేదు నువ్వు పెట్టు నీ బాంబు పెట్టుకో అక్కడికి వెళ్ళి తెలంగాణలో ఉన్న అందరు వీరుల బొమ్మలు పెట్టబోయారు వెళ్ళి వాట్ ఆర్ యూ టాకింగ్ తెలంగాణ వాళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు బమ్మి చేత పోయి నీ దమ్ముంటేనే ఎవడో పార్టీ వాడు చెప్పి ఏదో విధంగా ఈ వివాదం ఎందుకు పట్టుకొచ్చారంటే ఇప్పుడు ఏదో ఎవడో మన సీఎంని బ్యాట్ చేయాలి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని బ్యాట్ చేయాలి వాళ్ళ యొక్క మెయిన్ ఇది అక్కడ సెంటర్లో కూడా ఏదో చిన్న నాయిస్ చేయాలి వీళ్ళకి ఇంక వేరే మనుగడ లేదు సిగ్గులేదండి ఏసీ కూడా ఏంటి మీకు ఓట్లు అలాగే ఇస్తాను ఆయన ఎవరో మరి ఏ పార్టీ పార్టీలు కూడా తెలియదు శ్రీనివాస్ యాదవ్ వచ్చి పాపం ఎంగే అతను ఏం నగండి అర్థమాట ఇవాళ వచ్చి జరిగిన గొడవ నిన్న మొన్నాను ప్లస్ అలా తింటే బూతులు చేస్తారంటే చంద్రబాబు నాయుడు కాలి గోలి మీద ఎంటుకు మీద ఆ దుబ్బు కూడా సరిపోవు నువ్వు వాట్ నాన్ సెసరీ టాకింగ్ ఆడు చేసాడంట ఆడు చేయబట్టి ఇంకోటి ఉంది అది పేలుస్తున్నప్పుడు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ లైక్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ అప్పుడు చూడండి తెలుస్తుంది ఆంధ్ర లేదు అందరూ అసలు యాక్చువల్గా అమరావతిలో కూడా అవసరం లేదు అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ సెపరేట్ స్టేట్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సెపరేట్ స్టేట్ అప్పుడు ఎలా అంటే పెట్టుకోండి మొత్తం అందరు బొమ్మలో పెట్టేసుకోండి గజానికి ఒక గాంధారి అన్నట్టుగా గజానికి ఒక విగ్రహాన్ని పెట్టేసుకుని తెలంగాణ వీడు అది చేసాడు ఇచ్చేసాడు అది చూస్తే కానీ మాకు అర్థం ఎవడి అనుకుంటాం ఎవడు తెలిసేది అంతేగాని అలాగే ఎందుకు మాట్లాడతానంటే ఛాంబర్లో ఆడు ఎవరిదో ఫోటో లేదాడు దాదాసాహెబ్ పాలకే వచ్చిందట ఆడు తెలంగాణ ఫోటో ఎవడు తెలిసేది నువ్వు చెప్పేవారు నాకే తెలియదు ప్రస్తుతం ప్రసన్న కుమార్ మీద ఇన్ఛార్జ్గా ఉన్న అతని మీద వెళ్ళటానికి నీకు ఎవడిచ్చాడు అధికారం ఆయనక 4-5 ఉంటే చాలు ఇక్కడ తెలంగాణ వాళ్ళు 3 వచ్చేస్తారు కొట్టేస్తా వెళ్ళిపోతారా డోంట్ మేక్ తెలంగాణ బ్యాడ్ తెలంగాణ మీద మంచి అభిప్రాయం ఉంది ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర మీద మంచి అభిప్రాయం ప్రజలకు ఉంది తెలంగాణ మీద అంతే తప్పితే మీలాంటి మధ్యలో ఇలా వచ్చి దళారీలాగా వచ్చి గొడవ పెట్టి డ్రామాలు చేస్తే ఏం జరగదు డోంట్ డూ ఇట్ దట్టు సినిమా అనేది కళారంగం నో మతం నో కులం అదేవిధంగా నో రాష్ట్రీయ భేదాలు ఉండకూడదు ఇప్పటి వరకు యాక్చువల్గా ఛాంబర్లోనూ అవి నేనే పడుకోబెడతా ఉంటాను ఎందుకంటే కంబోల్ డామినేషన్ అంటారు అట్లా అవి ఏం లేదని ఈ మధ్య ప్రూవ్ చేసాం అవి ఏం లేదు అని ప్రసన్న నాకు బాగా ఫ్రెండ్ చాలామంది అంతకుముందు ఎవరన్నా కూడా అటువంటి చేయకండి మీ ఫోటోలోనే మీ హీరోల బొమ్మలే పెట్టుకుని అవి టైప్ పెట్టుకోండి టూ అంటారు జనం అని నేను చాలా చెప్పాను అక్కడ ఇది వదిలేసి ఇప్పుడు కొత్తగా పెట్టారన్నమాట తెలంగాణలో బొమ్మ ఎందుకు పెట్టలేదు మీరు ఆ సినిమాలు తీయలేదు అంటే ఎవడరా నువ్వు తీరా సినిమాలు మేము తీస్తాం మాకు పని ఏం లేదంటే మాకు డబ్బులు వచ్చే సినిమాలు తీస్తారు అంతే కదా అంచేత అవి వదిలేసి తెలంగాణ ఆంధ్రాను వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ నువ్వు అసలు అనుకోకుండా ఇటువంటి కళారంగంలోకి వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదు తప్ప అతని మీద చాలా గౌరవం ఉండింది నాకు పెద్ద ఆయన మీద ఆయన చాలా బాగా మాట్లాడతారు ఇప్పటి నుంచి కాదు 5 years నుంచి మంచి విషయాలు ఈ పార్టీ మరి ఏమైందో ఈ మధ్యన ఎవడో లెక్క పాడేసి ఉంటాడు వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు ఎవడేంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఆడి వల్ల అంత అయింది అన్నాడు చంద్రబాబు నాయుడు వల్ల అయింది చంద్రబాబు నాయుడు వల్ల మీకు మంచి జరిగింది ఇక్కడికి వచ్చి నీకు దమ్ముంటే రామోజీ ప్రిన్స్కి వెళ్ళి లోపల కూడా రానివాడు ఇప్పుడు ఇదే జనం రామోజీ ప్రిన్స్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న సినిమాలన్నీ ఇవే మీ మీద ఒక్క సినిమా తీయడు ఎందుకు చేస్తాడని ఆయన ఓను కొడుకునే బయటికి గంటేశాడు లాభం రాకపోతేనే చనిపోయిన చిన్నబ్బాయిని దట్ ఈజ్ రామోజీరావు నువ్వు వెళ్ళి అక్కడ గొడవపెట్టి దమ్ముంటే నీకు ఫిల్మ్ ఛాంబర్ చిన్న ఆఫీస్ అది మనం పెట్టుకున్న ఆఫీస్ అది గవర్నమెంట్ ఆఫీస్ కూడా కాదు అది
ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ అందులో ఉన్నది సగం అంతా తెలంగాణలో అందరూ అక్కడే ఉంటారు. ఈళ్ళో పెట్టారు. అక్కడ ఎవరు చేరుండరు. వీళ్ళు కూడా పెట్టుంటారు. దేని చేరాలని ఎందుకున్నానంటే సరదాగా. మరి అందులో కూడా ఉందనిపించుకుందాం, చేద్దాం. ఎప్పుడన్నా ఎళ్ళి రూ. 1,00,000 కట్టి అనుకున్నాను. అంత ఉండదు కూడా యాక్చువల్‌గాను. అటువంటిది అభిప్రాయం పోగొట్టేసాడు ఇతను. ఇక్కడికొచ్చి గొడవ పెడతారండి మీరు. ఇక్కడికొచ్చి వాట్ రైట్ అవి ఒకటి ఏదో విధంగా గొడవ పెట్టేయాలన్నమాట. గొడవ పెట్టేస్తే అది ఆ డ్రామా. వెనకాల ఏదో పార్టీ ఉంది. ఆ పార్టీ డ్రామాలు చేస్తున్నారు యాక్చువల్‌గాను. ఆ పార్టీల పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాను కదా! వాళ్ళు చాలా ఇదైపోతున్నారు చెప్పేసి. నాట్ కరెక్ట్. మీరు అంత సీనియర్ జర్నలిస్ట్‌గా ఉండి ఎవడెవరినో కూడా పట్టుకొచ్చేసి పెసర కుమార్ మీద అలాగా బిహేవ్ చేయడం చాలా చాలా తప్పు, బూతును.